Human anatomy physiology. In human anatomy physiology, no second unit, energetics. Energetics low formation and role of ATP, creatine phosphate and BMR are the topic name. So దాంట్లో bioenergetics. Bioenergetics అంటే it is a branch of biochemistry that deals with the formation and conversion of energy in the living organisms. అంటే bioenergetics అనేది ఒక బ్రాంచ్. అది ఏం చేస్తుందంటే దాంట్లో ఫార్మేషన్ అండ్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ అంటే మన బాడీలో ఎనర్జీ అనేది ఏటీపీగా స్టోర్ అయి ఉంటుంది. సో ఏటీపీ ఫార్మేషన్ అలాగే ఏటీపీ కన్వర్షన్ ఏటీపీ ఇంటూ ఏడిపి ఐపీగా కన్వర్ట్ అవుతుంది ఏటీపీ అనేది. సో అవన్నీ కూడా ఈ బయోఎనర్జెటిక్స్ డీల్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి, ప్రతి సెల్కి ఏటీపీ అనేది సర్వైవల్ అవ్వడానికి కంపల్సరిగా నీట్గా ఉంటుంది. మన బాడీలో ఏటీపీ అనేది స్టోర్ అయి ఉంటుంది కదా. సో దాన్ని ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ అని కూడా అంటారు. ఎందుకు ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ అని ఎందుకంటారంటే మనం ఏం చేస్తాం కదా ఆ మనీని మనము ఎక్కడ స్టోర్ చేసుకుంటాము, బ్యాంక్లో స్టోర్ చేసుకుంటాం. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతైతే మనము ఉంచుకుంటామో సో ఏటీపీ కూడా సెల్లో అలాగే ఉంటుందన్నమాట. సో కాబట్టి దీన్ని ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ అని కూడా అంటారు. సెల్కి కరెన్సీ లాగా అనమాట. సో ఏటీపీ అంటే ఏంటంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని ఎందుకు అన్నారంటే 3 ఫాస్ఫేట్స్ ఉంటాయి. సో 3 ఫాస్ఫేట్స్ ఉండడం వల్ల ట్రైఫాస్ఫేట్ అయింది. అడినోసిన్ గ్వానిన్ అవన్నీ ఉంటాయి కదా. సో దాని నుంచి అడినోసిన్ తీసుకున్నారు. సో అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ అనేది ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, ఎన్ని స్టెప్స్లో జరగవచ్చు అంటే గ్లైకోలిసిస్ ద్వారా జరుగుతుంది, సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఆర్ బ్రెడ్ సైకిల్ ద్వారా జరుగుతుంది. ఏటీపీ ప్లస్ ఏడిపి ఎప్పుడైతే ఇనార్గానిక్ ఫాస్ఫేట్తో కంబైన్ అవుతుందో అప్పుడు ఏటీపీ వస్తుంది అనమాట. అది కూడా ఒక స్టెప్ అనమాట. అలాగే ఫోటోసింథసిస్ ప్రాసెస్ అన్నప్పుడు ఎప్పుడైతే ప్లాంట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుందో ఫోటోసింథసిస్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అది లైట్ డిపెండెంట్ రియాక్షన్. అప్పుడు కూడా ఫార్మేషన్ ఆఫ్ ద ఏటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇదంతా కూడా ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ స్టెప్స్. సో కమింగ్ టు దట్, కొన్ని కాంపౌండ్స్ వాటి యొక్క కిలో క్యాలరీస్ పర్ మోల్ అంటే ఎంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, ఎంత ఎనర్జీ రిక్వైర్ అవుతుంది అనేదానికి. సో ఏడిపి అండ్ ఐపీగా కన్వర్ట్ అవ్వడానికి 7.3 కిలో క్యాలరీస్ పర్ మోల్ అనేది అవసరం అన్నమాట. సో అప్పుడు ఇలాగా ఏడిపి ప్లస్ ఐపీగా కన్వర్ట్ అయినప్పుడు 7.3 కిలో క్యాలరీస్ యూస్ అవుతుంది. ఎస్టైల్ కోఎంజైమ్ ఏ వచ్చి 7.7 కిలో క్యాలరీస్ పర్ మోల్ అనేది రిలీజ్ అవుతుంది ఎనర్జీ. పైరోఫాస్ఫేట్ అనే కాంపౌండ్ 8.0 కిలో క్యాలరీస్ పర్ మోల్ అనేది లిబరేట్ చేస్తుంది ఎనర్జీని. ఫాస్ఫోక్రియాటిన్ వచ్చి 10.3 కిలో క్యాలరీస్ పర్ మోల్ లిబరేట్ చేస్తుంది. 1,3,5-ఫాస్ఫోగ్లిసరేట్ వచ్చి 11.8 కిలో క్యాలరీస్ పర్ మోల్ లిబరేట్ చేస్తుంది. సైక్లిక్ ఏఎంపీ వచ్చి 12. కార్బోకోనిల్ ఫాస్ఫేట్ వచ్చి 12.3 కిలో క్యాలరీస్ పర్ మోల్. ఎసిడల్ ఫాస్ఫేట్ వచ్చి 10.3 కిలో క్యాలరీస్ పర్ మోల్. స్ట్రక్చర్ ఆఫ్ ఏటీపీ. సో రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. సో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎప్పుడు రిడాక్స్ రియాక్షన్లో ఎనర్జీ రిలీజ్ అయి ఉండేది, అప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, అది సెల్స్ అనేది కన్జర్వ్ కంపల్సరీగా చేసుకోవాలి. సో కన్జర్వ్ చేసుకునేది ఎలా చేసుకుంటుందంటే ఏటీపీ లాగా కన్జర్వ్ చేసుకుంటుంది. ప్రతి రియాక్షన్లో ఏటీపీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ రిడాక్స్ రియాక్షన్ ద్వారా కూడా మనకి ఏటీపీ అనేది రిలీజ్ అవుతుంది. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ జరిగిన తర్వాత అప్పుడు ఆ రిలీజ్ అయ్యే ఎనర్జీని ఇది సెల్స్ కన్సర్వ్ చేసుకొని వేరియస్ ఎనర్జీ ఫంక్షన్స్ అనేవి చేస్తాయి. అంటే మెటబాలిజం, డిస్ట్రిబ్యూషన్ అవన్నీ ఉంటాయి కదా, గ్లైకోలైసిస్, గ్లైకోనియోజెనిసిస్ అలాంటివి అన్ని ప్రాసెస్ వేరియస్ ఎనర్జీ ఫంక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయన్నమాట. సో ఇంకా ఈ ఏటీపీలో ఫాస్ఫోరిలేషన్ అనేది జరుగుతుంది.
సో ఇది ఇంపార్టెంట్ ఫాస్ఫేట్ అనమాట. ఇంపార్టెంట్ ఫాస్ఫేట్ ఏంటంటే ఏటీపీ అనేది ఉంటుంది. ఈ ఏటీపీ అనేది ఎనర్జీ రిచ్ కాంపౌండ్. సో అది దాంట్లో ఈ ఏటీపీలో ఏముంటుందంటే రైబో న్యూక్లియోసైడ్ ఎడినోసిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సో ఇది ఏటీపీలో ఈ రైబో న్యూక్లియోసైడ్ ఎడినోసిన్లో రైబో మాయిటీ అనేది ఉంటుంది. ఈ రైబో మాయిటీ అంటే ఏంటి? రైబో అంటే రైబో షుగర్ అని, మాయిటీ అంటే మూమెంట్ అని. సో ఈ రైబో మాయిటీలో 5th పొజిషన్లో ఏటీపీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. న్యూక్లియోసైడ్ అంటే ఏంటంటే నైట్రోజన్ బేస్ ప్లస్ షుగర్ మాలిక్యూల్. న్యూక్లియోటైడ్ అంటే ఏంటంటే నైట్రోజన్ బేస్ ప్లస్ షుగర్ మాలిక్యూల్ ప్లస్ ఫాస్ఫేట్. ఫాస్ఫేట్ అడిషనల్గా వచ్చేదాన్ని న్యూక్లియోటైడ్ అంటారు. వితౌట్ ఫాస్ఫేట్ న్యూక్లియోసైడ్ అంటాము. సో ఇది ఏటీపీ స్ట్రక్చర్ అనుకోండి. ఇది స్ట్రైట్ బాండ్ అనేది ఉంటుంది. ఇవి రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని గ్లూగల్స్ అని అంటారు. సో ఈ ఏటీపీలో 3 ఫాస్ఫేట్ బాండ్స్ ఉన్నాయి కదా, మాలిక్యూల్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్కి 6.5 కిలో క్యాలరీస్ పర్ మోల్ ఎనర్జీ లిబరేట్ అవుతుంది. అలాగే సెకండ్ థర్డ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్కి మనకి 7.3 కిలో క్యాలరీస్ పర్ మోల్ ఆఫ్ ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది. సో ఇక్కడ ఏటీపీ ప్లస్ క్రియాటిన్. ఏటీపీ ఎప్పుడైతే క్రియాటిన్ మాలిక్యూల్తో బైండ్ అయిందో అప్పుడు ఏడీపీ ప్లస్ ఫాస్ఫోక్రియాటిన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఏంటి? ఈ ఫాస్ఫేట్ ఇక్కడ ఏటీపీ కదా, సో ఏటీపీలో ఏపీపీ వస్తుంది కదా, అడినోసిన్ 3 ఫాస్ఫేట్స్. సో ఇక్కడ ఈ ఫాస్ఫేట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. క్రియాటిన్తో ఎప్పుడైతే కంబైండ్ అవుతుందో ఈ ఫాస్ఫేట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఏడీపీ ఉంటుంది. అలాగే ఈ ఫాస్ఫేట్ ఈ క్రియాటిన్ కలిపి ఫాస్ఫోక్రియాటిన్గా ఫామ్ అవుతుంది. అలాగే ఏడీపీ అనేది నార్మల్గా ఉంటుంది. సో ఏటీపీ ప్లస్ క్రియాటిన్ అనేది ఏడీపీ ప్లస్ ఫాస్ఫోక్రియాటిన్గా చేంజ్ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ నేను ఇందాక చెప్పినట్లు గ్లైకోలసిస్ క్రెబ్స్ సైకిల్ ద్వారా వస్తుంది. అలాగే ఏడీపీ ప్లస్ ఐపీ కన్వర్షన్ అని చెప్పాను. అలాగే కంబషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఏంటి? గ్లూకోజ్ కార్బోహైడ్రేటే కదా. సో గ్లైకోలసిస్ పాత్వే జరిగినప్పుడు పైరవిక్ యాసిడ్ అనేది జనరేట్ అవుతుంది. 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరవిక్ యాసిడ్ అనేది జనరేట్ అవుతుంది. సో పైరవిక్ యాసిడ్ అనేది మామూలుగా ఆ తర్వాత క్రెబ్స్ సైకిల్లో పార్టిసిపేట్ జరుగుతుంది. ఈ మైటోకాండ్రియాలో రిలీజ్ అయిన పైరవిక్ యాసిడ్ క్రెబ్స్ సైకిల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో డైరెక్ట్గా పైరవిక్ యాసిడ్ ఏటీపీ కన్వర్ట్ అవుతుంది, లేదా క్రెబ్స్ సైకిల్ ద్వారా కూడా ఏటీపీ కన్వర్ట్ అవుతుంది. కాబట్టి గ్లైకోలసిస్ ద్వారా అన్న వస్తుంది, క్రెబ్స్ సైకిల్ ద్వారా అన్న ఏటీపీ అనేది ఫార్మేషన్ అవుతుంది. కంబషన్ ఆఫ్ లిపిడ్ అంటే ఫ్యాటీ యాసిడ్ లిపిడే కదా. బీటా ఆక్సిడేషన్ ప్రాసెస్లో ఎస్టైల్ కోలైన్ అనేది ఫామ్ అవుతుంది. ఎస్టైల్ కోలైన్ అనేది ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఏటీపీ ఫార్మేషన్లో ఎస్టైల్ కోఎంజైమ్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది అన్నమాట. సో అలాగా కూడా మనకి ఏటీపీ అనేది ఫామ్ అవుతుంది. అలాగే కంబషన్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే ఏంటి? అమైనో యాసిడ్ చైన్, లాంగ్ చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్కి మనం ప్రోటీన్స్ అంటాము. సో అమైనో యాసిడ్ అనేది ఎస్టైల్ కోఎంజైమ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు ఎస్టైల్ కోఎంజైమ్ ఏ అనేది ఏటీపీ ఫార్మేషన్లోకి లీడ్ అవుతుంది. అలాగే వేరే మెకానిజమ్స్ ఏంటంటే ఫ్రమ్ వైటమిన్ కేని ఆల్ఫా టోకోఫెనాల్ అని కూడా అంటారు, టోకోఫెరాల్. సో వైటమిన్ కే అనేది హైడ్రాక్సీ మిథైల్ క్వినోన్గా అలాగే ఏటీపీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అలా కూడా విటమిన్ కే నుంచి కూడా మనం ఏటీపీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అలాగే సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్లో అంటే గ్లైకోలైటిక్ సైకిల్లో అది అప్పుడు కూడా గ్లైకోలైటిక్ సైకిల్లో కూడా మనకి ఏటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్లో మనకి 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ అనేది జనరేట్ అవుతుంది. అలాగే లోమాన్ రియాక్షన్. సో లోమాన్ రియాక్షన్ ఏంటంటే క్రియాటిన్ ఫాస్ఫేట్ ఉంది కదా,
ఈ క్రియాటిన్ పాస్పేట్ అనేది కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉండే పాస్పేట్ అనేది ఏడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యి ఏటీపీగా కన్వర్ట్ అవుతుంది. దాన్ని లోమాక్స్ రియాక్షన్ అంటారు. అలాగే మయోకైనస్ రియాక్షన్లో మజిల్స్లో 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఏడీపీ అనేది మయోకైనస్ ఎంజైమ్ ప్రెజెన్స్తో 1 ఏటీపీగా 1 ఏఎంపీగా కన్వర్ట్ అవుతుంది. సో ఇదంతా ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ స్టెప్. ఫంక్షన్స్ ఆఫ్ ఏటీపీ. ద పాసిబుల్ ఫంక్షన్స్ ఆఫ్ ఏటీపీ వచ్చి ఇంట్రాసెల్యులర్ సిగ్నలింగ్ అంటే ఏంటి? సెల్లో జరిగే సిగ్నల్స్ అన్నిటికీ ఏటీపీ అనేది అవసరము. డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ సింథసిస్ కూడా అవసరము. అమైనో యాసిడ్ యాక్టివేషన్ ఇన్ ప్రోటీన్ సింథసిస్లో కంపల్సరీగా అమైనో యాసిడ్ అనేది యాక్టివేట్లో ఉంటేనే ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది కాబట్టి సో ఏటీపీ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఫోటోసింథసిస్ అప్పుడు కూడా ఫార్మేషన్ అవుతుంది ఏటీపీ, ఎందుకంటే లైట్ డిపెండెంట్ ఫంక్షన్ ఇందాక ఆల్రెడీ మనం మెన్షన్ చేసుకున్నట్లే. అలాగే మనం ఏ మూమెంట్ జరగాలన్నా కూడా ఏటీపీ అవసరము. రెస్పిరేషన్ అప్పుడు ఏటీపీ అవసరమే. గ్రోత్కి, రీప్రొడక్షన్కి అన్నిటికీ ఫంక్షన్స్ ఆఫ్ ఏటీపీ అనేది ఇంపార్టెంట్. అలాగే బేసల్ మెటబాలిక్ రేట్ ఏంటంటే మనం బ్రెస్ట్లో ఉన్నప్పుడు ఎంత ఎనర్జీ అనేది ఎక్స్పెండ్స్ అవుతుంది, ఎనర్జీ ఎక్స్పెండిచర్ అయ్యేదాన్ని మనం బేసిక్ మెటబాలిక్ రేట్ అంటాము. దానిది టైం రేంజ్ వచ్చి వాట్ టు మిల్లీలీటర్ ఆక్సిజన్ పర్ మినిట్ ఆర్ జోల్ పర్ హవర్ పర్ కేజీ బాడీ మాస్ జోల్ అనేది ఉంటుంది. క్రియాటిన్ పాస్పేట్ అంటే ఏంటంటే చాలా అది ఫాస్ఫోరిలేటెడ్ ఫామ్లో ఉంటుంది. అలాగే అది ఉన్నప్పుడు హై ఎనర్జీ పాస్పేట్ అది స్కెలిటల్ మజిల్కి, మయోకార్డియంకి, అలాగే బ్రెయిన్ రీసైకిల్కి అలా అన్నిటికీ ఏటీపీ కన్వర్షన్ అవ్వడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది.